ఇక్కడేం తగలేదు కదా ఇక్కడ పర్లే నాకు దెబ్బ కాదు కానీ ఆడ దెబ్బ చూడండి అది కొట్టుకుపోయింది మామూలుగా కానీ అది చెప్పొచ్చు ఆయన ఊరెళ్ళే ఊరికి ఎవరికి మా బాపుకి వాసిందండి నిప్పు మాత్రం వస్తలేదు నిప్పు వస్తలేదు లేక వచ్చి అదంతా వాసింది కౌకి తగ్గిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చోడాబండి రమణ. ఈరోజు వచ్చి పొద్దున్నే లలిత అయితే ఫుడ్ రెడీ చేసేసిందండి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. నిన్నైతే సెలవులు ఇచ్చేసారండి పెద్దబాబుకి నర్సరీ వాళ్ళకి. కానీ వాడు మళ్ళీ వెళ్తున్నాడు. ఎందుకంటే ఎందుకు వెళ్తున్నా పిల్లాడు చెప్పు చెప్పు. ఎగ్జామ్స్. మరి సెలవులు ఇచ్చేస్తే ఎగ్జామ్స్ ఏంటి? మామూలుగా అయితే ఒక ఎగ్జామ్ అయితే మిస్ అయిపోయాడండి. మొన్న వెళ్ళమంటే పేసీ పెట్టేసి ఆ రోజు నా చేతిలో కూడా దెబ్బలు తిన్నాడండి. అయినా సరే ఈ మయ్యన్న పేసీ ఎక్కువైపోతుంది. ఎంత చెప్పినా వింటలేదండి. వింటున్నావు నా మాట? ఎందుకు వింటలేదు చెప్పు చెప్పు. నీలా పేసీ పెడితే దెబ్బలు తింటారండి తెలవాలిగా. ఒక ఎగ్జామ్ మిస్ అయిపోయాడండి. అందుకే ఇలా క్లాసులు అందరికీ సెలవులు ఇచ్చేసిన. ఇంకా ఇలాగా 4-5 ఉన్నారంట పిల్లలు. వాళ్ళకైతే ఎగ్జామ్ పెడుతున్నారండి. రాత్రి అయితే మేడం గారు అయితే ఫోన్ చేశారండి. ఇప్పుడు వెళ్ళి రాపిస్తాను. వ్యాన్ అయితే వచ్చిందండి ఇలా తీసుకెళ్తానుగా. మళ్ళీ వెళ్ళని పేసీ పెట్టేశాడండి. ఇంకా అందుకని ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాసేదాకా అయితే ఉంటాను కుదిరితే. లేదంటే ఉంటానంటే అక్కడ నుండి వచ్చేస్తాను. పేసీ పెట్టుకోవాలి చూడు. ఒక ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ రాసేస్తే 2 నెలల వరకు ఒక 50 రోజుల వరకు బళ్ళకి వెళ్ళక్కర్లా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. ఇప్పుడైతే లలిత మా కోసం ఏ ఫుడ్ రెడీ చేసిందో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి. ఏముండవు ఉత్తు సారేనా? అప్పుడాలు. ఇంకేం చేసావు? పులిహోర చేసావా? నిమ్మకాయ పులిహోర తిన్నారా పిల్లలు? పులిహోర చేసిందండి పిల్లల కోసం. ఇదేంటి బీట్రూటా? ఏంటి ఇలా చేసేసారు? అసలు వాళ్ళేదో జ్యూస్ చేసుకోమనగా. ఇంకేందుకు పని చేయి పాడి. ఎంత 40 రూపాయలు ఎంత తెచ్చినట్టున్నావు. జ్యూస్ చేసుకుంటామని తెప్పించారుగా. చల్లరా ఆడి ఏయో అలపోసేస్తున్నాడు చూడు పిల్లడు. ఇప్పుడైతే బ్యాగ్ తెలుసు పిల్లడు. తీసుకో బ్యాగ్ తీసుకో. తీసుకురానా? నేను ఉంటాను ఎగ్జామ్స్ రాసేదాకా. నేను ఉంటుందా మేడంతో చెప్పి నేను ఉంటుందా ఎగ్జామ్స్ రాసేదాకా. వాడు నువ్వు కూడా తలుపులేసి వచ్చాయి. అక్కడ పంచదార చెప్తాను తెద్దు కానీ. ఓయ్ అమ్మ ఎందుకు? అమ్మని ఎక్కడ దింపేస్తాను. అమ్మ కూడా రావాలా? అమ్మ రావాలా చెప్పు. మరి రా నేను ఉంటానుగా. చల్లే చూద్దాం లేదా అడిగి వెళ్ళా చూడొచ్చు. రైట్. స్కూల్ దగ్గరికి అయితే దింపొస్తానండి. లలితనేమో దారిలో కిరాణా కొట్టు కాడ దింపుతాను. తను కొట్లోకి కావాల్సిన సరుకులు అయితే తీసుకుంటది. పిల్లోడిని అయితే స్కూల్ దగ్గర అయితే దింపుతాను. ఇది మా నాన్న బండి అండి. నా తాళం ఎక్కడో మర్చిపోయిన రాత్ర. అది భవానీ గారు రేపక్కే పంచదార ఉండే. నేను ఎత్తా డబ్బులు ఫోన్ పే చేస్తా. మన డబ్బు కూడా మీరు అమ్మలేకపోతున్నారా? బాయ్.
మా స్కూల్లో సెలవు లేదు అమ్మ సెలవు అవును ఎలాగట్టు దగ్గర Very good. Circle. Good boy. Vegetable fruit. Very good. Circle. Vegetable fruit. Very good. Circle. Vegetable fruit. Circle. Check. Vegetable fruit. ఫైనల్లీ ఎగ్జామ్ అయితే రాసేసాడండి. ఇప్పుడు పేజీ పెట్టేసాడు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. కూర్చో. దగ్గరుండి బండి మానేసి ఎగ్జామ్ రాయవలసి వచ్చింది. ఐస్ క్రీమ్ కొనుక్కుంటావా? ఐస్ క్రీమా కొంట అక్కడ స్కూల్ ఎటో వెళ్ళడా అట్లా ఇది మాకు కావాల్సింది వస్తాను అనేక ఐస్ క్రీమ్ అంటావా? ఓకే వెన్నెలా ఎంత నీగారు? నా పని మానిపించేసి బళ్ళో తీసుకెళ్ళి మళ్ళీ బాదం పాలు మళ్ళీ గట్రా కొనాలి నీకు. ఎక్కడ అలబెట్టు. అలబెట్టు. ఇక్కడేం తగలేదుగా.
ఎక్కడదేనా తీ. పర్లే నాకు దెబ్బ కాదు కానీ ఆడ దెబ్బ చూడండి, అది కొట్టుకుపోయింది మామూలుగా. కానీ అది చెప్పొచ్చుగా ఆయన ఊరెళ్ళే ఊరికి ఎవరికి ఆడికి మా బాపుకి వాళ్ళకన్నా చెప్పు వాసింది తల్లి నొప్పి మాత్రం వస్తలేదు, నొప్పి వస్తలేదు. లేక వచ్చి అదంతా వాసింది, కౌకి తగ్గ తగిలి. అది